ఫ్రెండ్స్, అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా విమానాలు ఎక్కువగా రాత్రి సమయాల్లోనే ఎందుకు ప్రయాణిస్తాయో తెలుసా? అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. విమానాలు ఈ సముద్రం మీదుగా రాత్రి చీకటి పడిన తర్వాత ప్రయాణించడం వెనుక కొన్ని వింతైన కారణాలు ఉన్నాయి. సో అవేంటో ఈ వీడియో ద్వారా మనం చూడబోతున్నాం. కాబట్టి వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, గ్లోబల్ ఏవియేషన్లో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో నార్త్ అట్లాంటిక్ రూట్ ఒకటి. అమెరికా, యూరోప్ మధ్య నడిచే ఈ మార్గంలో డెల్టా, అమెరికన్ ఎయిర్లైన్స్, యునైటెడ్, బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా వంటి దిగ్గజ సంస్థలు ఏటా బిలియన్ల డాలర్ల ఆదాయం కోసం తీవ్ర పోటీ పడుతున్నాయి. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు మళ్లీ ఊపందుకోవడంతో 2023లో మాత్రమే సుమారు 8.7 కోట్ల మంది అమెరికా, యూరోప్ మధ్య ఈ మార్గంలో ప్రయాణించారు. కానీ ఈ రూట్లో చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన వ్యాపార రహస్యం ఉంది. అదేమిటంటే ఫ్రెండ్స్, విమానంలో ముందు భాగంలో ఉండే బిజినెస్ క్లాస్ సీట్లు సంఖ్యలో చాలా తక్కువే. అయినప్పటికీ మొత్తం విమాన ఆదాయంలో అత్యంత పెద్ద వాటా వీటి వల్లే వస్తుంది. ఉదాహరణకు, న్యూయార్క్, లండన్ మధ్య ఒక వన్ వే బిజినెస్ క్లాస్ టికెట్ ధర సాధారణంగా $3,000 పైగానే ఉంటుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 2.5 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. అదే రద్దీ సీజన్లలో ఈ ధర మరింత పెరుగుతుంది. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే విమానాల షెడ్యూళ్లు ఎందుకలా రూపొందిస్తారో కూడా స్పష్టంగా తెలుస్తుంది. చాలామంది అనుకునేలా ఈ షెడ్యూల్స్ను ఎకానమీ క్లాస్ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడవు. ఎయిర్లైన్స్ ప్రధానంగా దృష్టి పెట్టేది బిజినెస్ ట్రావెలర్లపైనే. ఎందుకంటే వారికి సమయమే అత్యంత విలువైనది. సో వారు సాయంత్రం లేదా రాత్రి న్యూయార్క్, టొరంటో వంటి నగరాల నుంచి బయలుదేరుతారు. విమానంలోనే డిన్నర్ ముగించి పూర్తిగా బెడ్గా మారే సీట్లో కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారుజామున లండన్, ఫ్రాంక్ఫర్ట్ లేదా ప్యారిస్ చేరుకునేసరికి ఉదయం 9 గంటలకే మీటింగ్లు, వ్యాపార ఒప్పందాలు, సమావేశాలకు సిద్ధంగా ఉంటారు. అదే ఒకవేళ విమానం ఉదయం బయలుదేరితే యూరోప్ చేరేసరికి అక్కడ అర్ధరాత్రి అవుతుంది. ప్రయాణికులు పూర్తిగా అలసిపోతారు. తదుపరి కనెక్టింగ్ ఫ్లైట్లు కూడా దొరకకపోవచ్చు. ఫలితంగా ఒక రోజు మొత్తం ప్రయాణంలోనే వృధా అవుతుంది. అందుకే ఎయిర్లైన్స్ తమ షెడ్యూల్ను ప్రయాణికులందరి సౌకర్యం కోసం కాకుండా అత్యధిక ఆదాయం తీసుకొచ్చే బిజినెస్ క్లాస్ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తాయి. అదే ఈ నార్త్ అట్లాంటిక్ రూట్ వెనుక ఉన్న అసలైన వ్యాపార వ్యూహం. అలాగే ఇందులో మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదే గాలి. అవును ఫ్రెండ్స్, వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు. కానీ దాదాపు 8,000 నుండి 12,000 మీటర్ల ఎత్తులో జెట్ స్ట్రీమ్స్ అని పిలిచే కొన్ని బలమైన గాలులు ఉంటాయి. ఇవి పడమర నుండి తూర్పు వైపుకు అత్యంత శక్తివంతంగా వీస్తాయి. గాలి బలంగా ఉండే రోజుల్లో ఈ జెట్ స్ట్రీమ్ మధ్య భాగంలో వేగం గంటకు 300 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. సో ఇలాంటి సమయంలో విమానం సరైన దిశలో ప్రయాణించి ఈ అనుకూలమైన గాలితో కలిసినప్పుడు అది విమానాన్ని ముందుకు నెడుతుంది. దీనివల్ల కొన్ని ప్రయాణాలలో ఇంధనం భారీగా ఆదా అవడంతో పాటు ఫ్లైట్ సమయంలో దాదాపు 1 గంట వరకు సమయం తగ్గుతుంది. అందుకే న్యూయార్క్ నుండి లండన్కు వెళ్ళే ఫ్లైట్స్ సాధారణంగా తిరిగి వచ్చే ప్రయాణం కంటే వేగంగా చేరుకుంటుంది. అయితే అది రూట్ యొక్క ప్రత్యేకత కాదు. ఎందుకంటే రూట్ రెండు వైపులా ఒకే రకంగా ఉంటుంది. దానికి కారణం ఈ జెట్ స్ట్రీమ్ గాలులు మాత్రమే. ఫ్రెండ్స్, ఎయిర్లైన్స్ ఇదే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాయి. ఎందుకంటే సముద్రం మీదుగా ఏ రోజు ఏ మార్గంలో ప్రయాణిస్తే అత్యంత అనుకూలమైన గాలులు లభిస్తాయో అంచనా వేయడానికి మాత్రమే వారు వాతావరణ నిపుణులను ఉద్యోగంలో పెట్టుకుంటారు. సో వారి పని ప్రతిరోజు గాలి వేగం, గాలి దిశ, జెట్ స్ట్రీమ్ల కదలిక వంటి అంశాలను విశ్లేషించి ప్రతి విమానానికి అత్యంత ఇంధన సమర్థవంతమైన మార్గాన్ని సూచించాలి. ఎందుకంటే ఒక విమానం కొద్దిపాటి ఇంధనాన్ని ఆదా చేసినా అది చిన్న మొత్తంగానే అనిపిస్తుంది. కానీ ఒకే ఎయిర్లైన్కు ప్రతిరోజు వందలాది విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఫ్లైట్లో జరిగే ఈ చిన్న ఇంధన పొదుపు ఏడాది చివరికి కలిపి చూస్తే మిలియన్ల డాలర్ల విలువైన భారీ ఆదాగా మారుతుంది. అందుకే గాలి దిశను అనుసరించి సరైన మార్గాన్ని ఎంచుకోవడం అనేది కేవలం నావిగేషన్ మాత్రమే కాదు, ఎయిర్లైన్స్కు కోట్లాది రూపాయలను ఆదా చేసే కీలకమైన వ్యాపార వ్యూహం కూడా. అంతేకాకుండా దీనితో పాటు ప్రతిరోజు వాతావరణ శాఖ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు చెందిన నిపుణుల బృందం వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, గాలి వేగం, గాలి దిశ వంటి అంశాలను విశ్లేషించి సముద్రం మీదుగా తాత్కాలికంగా కొన్ని విమాన మార్గాలను రూపొందిస్తుంది. వీటిని నాట్ ట్రాక్స్ అని పిలుస్తారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు రోజుకు 2 సార్లు విడుదల చేసే ఈ రూట్లు ప్రతిరోజు మారుతూ ఉంటాయి. అట్లాంటిక్ మీదుగా ప్రయాణించే విమానాలు ఏ మార్గంలో వెళ్లాలో ఇవే నిర్ణయిస్తాయి.
ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే అమల్లో ఉండి ఆ తర్వాత మారిపోయే తాత్కాలిక హైవేల మాదిరిగా ఇవి పనిచేస్తాయి. అందువల్ల ఈరోజు ఉన్న రూట్లు రేపటికి అలాగే ఉండవు. అయితే నిజానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని చాలా పెద్ద భాగం భూమిపై ఉన్న రేడార్ల పరిధికి వెలుపల ఉంటుంది. అందుకే గతంలో ఒక విమానం భూమిని విడిచి సముద్రం మీదుగా ప్రయాణించడం ప్రారంభించిన తర్వాత భూమిపై ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో దాని ప్రత్యక్ష రేడార్ సంబంధం తెగిపోయేది. అందుకే పైలట్లు నిర్ణీత సమయ వ్యవధిలో రేడియో ద్వారా తమ ప్రస్తుత స్థానం, ఎత్తు, వేగం వంటి వివరాలను తప్పనిసరిగా తెలియజేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు శాటిలైట్ ట్రాకింగ్, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో ప్రతి విమానం ఎక్కడ ఉందో కంట్రోలర్లు మరింత ఖచ్చితంగా తెలుసుకోగలుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ రూట్ను ఎప్పటికీ మార్చేసిన మరొక విషయం కూడా ఉంది. అదేమిటంటే పాత రోజుల్లో అట్లాంటిక్ సముద్రాన్ని దాటడానికి 3 లేదా 4 ఇంజిన్లు ఉన్న విమానాలు ఖచ్చితంగా అవసరమయ్యేవి. సో సముద్రం మధ్యలో ఒక ఇంజిన్ పాడైపోతే దగ్గరలోని ఎయిర్పోర్టుకు గంటల కొద్ది దూరం ఉంటుంది. అప్పుడు బ్యాకప్ కోసం ఇతర ఇంజిన్లు ఉండాలి. బోయింగ్ 747 లాంటి విమానాలు ఈ రూట్లలో రాజ్యమేలడానికి కారణం ఇదే. అయితే ఆ తర్వాత బోయింగ్ 787, ఎయిర్బస్ A350 వంటివి రంగంలోకి వచ్చాయి. 2 ఇంజన్లు మాత్రమే ఉన్న ఈ విమానాలు చాలా తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తాయి మరియు వీటికి ఈటోప్స్ అనే ప్రత్యేక సర్టిఫికేషన్ లభించింది. అంటే ఒక ఇంజిన్ పాడైపోయినా కూడా దగ్గరలోని ఎయిర్పోర్టును లక్ష్యంగా చేసుకుని ఈ విమానం నిర్దేశిత గంటల పాటు సురక్షితంగా ప్రయాణించగలదని హామీ ఇచ్చే లైసెన్స్ ఇది. ఇది ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించింది మరియు పాత రోజుల్లో స్టాప్లు, అవసరమైన రూట్లలో కొత్త డైరెక్ట్ ఫ్లైట్లను ప్రారంభించడానికి సహాయపడింది. అంతేకాకుండా పెద్ద 4 ఇంజిన్ల విమానాలు లేని చిన్న ఎయిర్లైన్స్ కూడా ఈ మార్కెట్లోకి రావడానికి మార్గం సుగమమైంది. ఫ్రెండ్స్, అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎక్కువ విమానాలు రాత్రి వేళల్లో ప్రయాణించడం వెనుక ఉన్న మరో ప్రధాన కారణం డబ్బు. ఎందుకంటే ఒక ప్రయాణికుల విమానం అనేది ఎయిర్లైన్స్కు అత్యంత విలువైన ఆస్తి. ఉదాహరణకు ఒక కొత్త బోయింగ్ 787 విమానం ధర దాని వర్షన్ను బట్టి సుమారు $250 నుంచి $340 మిలియన్ వరకు ఉంటుంది. అంటే భారత్ కరెన్సీలో దాదాపు 2100 కోట్ల నుంచి 2850 కోట్ల వరకు. అలాగే ఒక కొత్త ఎయిర్బస్ A350 లిస్ట్ ధర $300 మిలియన్ పైగానే ఉంటుంది. సో తయారీ సంస్థలు ఎయిర్లైన్స్కు భారీ డిస్కౌంట్లు ఇస్తాయి కాబట్టి వారు పూర్తి లిస్ట్ ధరను చెల్లించరు. అయినప్పటికీ ప్రతి విమానం వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి. అందుకే ఒక విమానం ఎలాంటి పని చేయకుండా గంటల తరబడి నేలపై నిలిచి ఉండడం అంటే ఆ పెట్టుబడి నుంచి ఆదాయం రాకపోవడమే. కానీ మరోవైపు ఖర్చులు మాత్రం ఆగవు. మెయింటెనెన్స్, సిబ్బంది ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, అలాగే విమానం విలువ తగ్గడం వంటి ఖర్చులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఎయిర్లైన్స్ తమ విమానాల కోసం అత్యంత ఖచ్చితమైన ఆపరేటింగ్ షెడ్యూల్ను రూపొందిస్తాయి. ఉదాహరణకు ఒక విమానం రాత్రి న్యూయార్క్ నుంచి బయలుదేరి ఉదయం లండన్కు చేరుకుంటుంది. అక్కడ క్లీనింగ్, ఇంధనం నింపడం, అవసరమైన సాంకేతిక తనిఖీలు, నిబంధనల ప్రకారం సిబ్బందిని మార్చడం వంటి పనులకు కొన్ని గంటలు మాత్రమే కేటాయిస్తారు. ఆ తర్వాత అదే విమానం మళ్ళీ తదుపరి ప్రయాణానికి బయలుదేరుతుంది. ఇలా అత్యంత రద్దీగా ఉండే లాంగ్ హాల్ రూట్లలో ఒక పెద్ద విమానం రోజుకు 14 నుంచి 16 గంటల వరకు గాల్లోనే ప్రయాణిస్తూ ఉంటుంది. మిగిలిన సమయం మాత్రమే నేలపై గడుపుతుంది. ఆ తర్వాత ఇదే చక్రం మళ్ళీ కొనసాగుతుంది. దీనివల్ల విమానం వీలైనంత ఎక్కువ సమయం ఆదాయం తెచ్చిపెడుతూ ఉంటుంది. అందుకే ఈ రాత్రి సమయ షెడ్యూల్ విమానాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తూ 24 గంటల ఆపరేటింగ్ సైకిల్ను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే షెడ్యూల్ను వేరే సమయానికి మార్చితే ఈ చక్రం దెబ్బతింటుంది. ఫలితంగా విమానం ఎక్కువసేపు నేలపై నిలిచి ఉండాల్సి వస్తుంది. అది ఎయిర్లైన్స్కు నేరుగా ఆర్థిక నష్టంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ మొత్తం వ్యవస్థలో గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం విమానాల ఎంపిక. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే ప్రతి రూట్కు ప్రతి విమానం సరిపోదు. ఒక రూట్లో ఎంతమంది ప్రయాణికులు ఉంటారు, ప్రయాణ దూరం ఎంత, ఏ ఎయిర్పోర్ట్కు వెళ్తుంది, ఆ ప్రయాణికుల అవసరాలు ఎలా ఉంటాయి వంటి అనేక అంశాలను విశ్లేషించిన తర్వాతే ఎయిర్లైన్స్ ఆ రూట్కు సరిపోయే విమానాన్ని ఎంచుకుంటుంది. ఉదాహరణకు బోయింగ్ 777 పెద్ద విమానం. ఇందులో ఎక్కువ మంది ప్రయాణికులతో పాటు అధిక మొత్తంలో కార్గోను కూడా తీసుకెళ్లవచ్చు. మనం సాధారణంగా ప్రయాణికులుగా కార్గో గురించి పెద్దగా ఆలోచించాం. కానీ చాలా అంతర్జాతీయ ఫ్లైట్లలో ఆ రూట్ లాభదాయకంగా ఉండడంతో కార్గో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ కొరియర్లు, విలువైన సరుకులతో నిండిన కార్గో హోల్ ఒక ఫ్లైట్ మంచి లాభాలను ఆర్జిస్తుంది.
లేక కేవలం నిర్వహణ ఖర్చులను మాత్రమే భర్తీ చేస్తుందా అనే విషయాన్ని కూడా నిర్ణయించగలదు. మరోవైపు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందించబడింది. అందుకే ప్రయాణికుల సంఖ్య బాగానే ఉన్న బోయింగ్ 777 వంటి పెద్ద విమానాన్ని నడిపేంత డిమాండ్ లేని రూట్లకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. అందుకే ప్రతి రూట్కు ఏ విమానాన్ని పంపాలనే నిర్ణయం యాదృచ్ఛికంగా తీసుకోరు. దాని వెనుక ప్రయాణికుల డిమాండ్, కార్గో అవకాశాలు, సీజన్, పోటీ పరిస్థితులు, నిర్వహణ ఖర్చులు, లాభదాయకత వంటి అనేక అంశాలపై చేసిన లోతైన డేటా విశ్లేషణ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని విమానాలు రాత్రిపూటే దాటాలి అనే ఎలాంటి నియమం లేదు. ప్రయాణికుల అవసరాలు, బిజినెస్ ట్రావెలర్ల సమయ విలువ, విమానాల వినియోగం, ఇంధన వ్యయం, గాలి ప్రవాహాలు, అలాగే ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఒక సమర్థవంతమైన వ్యవస్థ ఇది. అందుకే ఈ మార్గంలో రాత్రి ఫ్లైట్లు అత్యంత అనుకూలమైన ఎంపికగా మారాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది చీకటి గురించి కాదు, సమయాన్ని, డబ్బును, వనరులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడం గురించి. అందుకే నేటికి చాలా ట్రాన్స్ అట్లాంటిక్ విమానాలు రాత్రి సమయంలోనే నడుస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఈ విషయం గురించి మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన సమాచారపూర్వక వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బై. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.